కొన్ని ఈతి బాధలకైతే మనం సర్ప సంబంధిత దోషాలే కాకుండా, జాతకపరమైన దోషాలే కాకుండా, మాతృకా దోషాలు, పితృకా దోషాలుగా కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ మాతృకా దోషాలు, పితృకా దోషాలు అంటే ఎవరైనా పెద్దలు చనిపోయి ఉంటే 3 తరాల వరకు మనం పితృకార్యాలు చేయాలని మనకు శాస్త్రం, మన సనాతన ధర్మంలో కూడా ఉన్నది. ఈ పితృకార్యాలు ఎవరైతే చేయరో అంటే సంవత్సరీకాలు లాంటివి చేయటము, లేక చనిపోయిన తర్వాత మనం 12 రోజులు చేసే కార్యక్రమాలు చేయకపోవటము, తర్వాత మాసికాలు చేయకపోవటము, తర్వాత సంవత్సరం తర్వాత వచ్చే తద్దినాలు అంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఆచార వ్యవహారాలను బట్టి ఈ క్రతువులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం ఈ పితృకార్యాలు ఎవరైతే చేయరో ఇవి కూడా మనకి పితృశాపాలే తగిలి ఈ యొక్క ఈతి బాధలకి మనం గురి కావాల్సి ఉంటుంది. చనిపోయిన తర్వాతే కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఎవరైనా జీవించున్నప్పుడు కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు మనం చూడకపోవటం, అంటే వాళ్ళకి తిండి, కనీసం అవసరాలు, మందులు, బట్టలు ఇవన్నీ వాళ్ళకి ఆదరణ, ప్రేమ ఆప్యాయత చూపించకపోవటం, ఆదరణ చూపించకపోవటం కూడా ఇది పితృశాపాలై తగులుతూ ఉంటాయి ముందు తరాల వాళ్ళకి. ఎట్లా అంటే అండి, పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేసుకోలేరు, సంపాదించుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. పిల్లలు ఎవరు చూడకపోతే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా వాళ్ళకి మనసు నొచ్చుకుని వాళ్ళు కన్నీళ్ళు పెడతారు, బాధపడతారనమాట. బాధపడ్డప్పుడు అవి పితృశాపాలై పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రిని చూడవలసిన బాధ్యత పరిపూర్ణంగా మీది ఉంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అటువంటి పితృశాపాలు మీకు రాకుండా ఉండాలంటే వాళ్ళని ప్రేమతో, ఆదరణతో మీరు చూసుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత ఈ సంబంధిత దోషాల్లోనే మనకి అకారణంగా వచ్చే విరోధాలు, అసలు వాళ్ళకి మనకి పరిచయం ఉండదు, మన కుటుంబ సభ్యులు కాదు, స్నేహితులు కాదు, ఇంటి పక్క వాళ్ళు కాదు. కాకపోయినా కూడా వాళ్ళ వల్ల మనకి అకారణంగా విరోధాలు రావటం, వాళ్ళెవరో తెలియకుండానే మనం ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు మనం వింటూ ఉంటాం చూడండి. ఆ వ్యక్తులకు అసలు ఎటువంటి సంబంధము ఉండదు, కానీ వాళ్ళ చేతిలో వీళ్ళు మరణం పొందటం, అంటే హత్యకు గురి కావటం లాంటివి కానీ, లేకపోతే ఏదన్నా అగ్ని ప్రమాదాల్లో చుట్టుకోవటం కానీ, అట్లాంటివి అన్నమాట. ఇట్లాంటివి కూడా అసలు సంబంధం లేని విరోధాలు కలగటము, సంబంధం లేని కార్యక్రమాలు జరగటం అనేది జరుగుతుంది. ఇది కూడా సర్ప సంబంధిత దోషాలు అని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అకాలంగా వచ్చి విరోధాలు అనేకమైన సమస్యలకి దారితీస్తూ ఉంటాయి. అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి గ్రూపులు, వర్గాలుగా కూడా ఈ అకారణ విరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి గ్రామ ప్రాంతాల్లో గ్రామాలకు కూడా విస్తరించే ఒక అవకాశం అనేది ఉంటుంది.